నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనదొచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న సెంట్రల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారికైతే సెంట్రల్ నుంచి నోటీసులొచ్చాయి. ఏది మన అమిత్ షా గారి ఫేక్ వీడియోస్ కొన్ని బయటికి రిలీజ్ అయ్యాయి. సో సో కొన్ని అశ్లీల వార్తలు కూడా ఉన్నాయి. సో దాని మీద ఆయనకి నోటీసులు అయితే రావడం జరిగింది. 2, 3 రోజుల్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు అరెస్ట్ అవుతాడు అనేది తర్వాత విషయం. ఫస్ట్ అసలు నోటీస్ పంపించారు. ఆ నోటీస్ తనకు అందటానికి కారణం ఏంటి? ఎందుకు తనకు నోటీస్ పంపించారంటే అతను పక్కా దోషి తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీటింగ్లో మాట్లాడారు అమిత్ షా గారు. ఆయన ఏమన్నారు, ముస్లింలకు రిజర్వేషన్ కోటా అనేది నేను అంగీకరించాం, ముస్లిం మతపరమైన రిజర్వేషన్లకి మేము అంగీకరించాం కనుక అది చల్లదు. వీళ్ళు ముస్లిం కోటా మేము 4% ఇస్తాం ప్రగల్భాలు పలుకుతారు, అది మేము ఎప్పటికీ అంగీకరించాం. ఒక మతపరమైన కోటా అనేది రిజర్వేషన్ అనేది చల్లదు. ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళందరికీ ఉన్న రిజర్వేషన్ దాన్ని అమలయ్యేలా చూస్తాం, దానికి గ్యారంటీ కట్టుబడి ఉన్నాం, కానీ ఈ మతపరమైన రిజర్వేషన్కి మేము అంగీకరించాం అని ఆయన మాట్లాడాడు. దాంట్లో ఈ మతపరమైన తీసేసి రిజర్వేషన్ మేము అంగీకరించాం అనే దాన్ని ఎడిట్ చేసి మాఫింగ్ చేసి వాళ్ళు వీడియో పెట్టారు. ఇది ఎక్కడ తయారైంది? వీడియో గాంధీ భవన్లో తయారైంది. ఎవరి పర్యవేక్షణలో తయారైంది? రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో. దీన్ని ట్వీట్ చేసింది ఎవరు? ఈ పాయింట్ ఎడిట్ చేసి రీట్వీట్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి తన సీఎం దీని నుంచి క్యాంప్ ఆఫ్ ఇచ్చి. సో అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి, అన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆల్రెడీ అస్సాంలో ఒక ఏం చేశాడు, చేయటమే కాకుండా అన్ని రాష్ట్రాల పీసీసీలకి పంపించాడు. అన్ని రాష్ట్రాల్లో అమిత్ షా కదా నేషనల్ లెవెల్లో, ఈ అమిత్ షా ప్రెసిడెంట్ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని అక్కడ ప్రాపగాండా చేస్తారు. ఆల్రెడీ అస్సాంలో అరెస్ట్ చేశారు, మహారాష్ట్రలో అందరిని అరెస్ట్ చేస్తారు, రీట్వీట్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఇతన్ని నోటీస్ పంపించారు, ఇతను వెళ్ళాలి, వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తారు. వెళ్ళి గౌరవంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చూడొచ్చు. నువ్వు చేసిన తప్పు నా మీద ఈడీని పంపిస్తారు అని అంటే నువ్వు చేసిన దౌర్భాగ్యం, నీ చిల్లర బుద్ధి. రేవంత్ రెడ్డి అనేవాడు ఒక చిల్లర మనిషి. అతను చిల్లర మనిషి సీఎం అయ్యాడంటాడు. అంటే అదే కర్మ. చిల్లర మనిషి కనుకే అతను చరిత్ర చూసుకుందాం. నేను చిల్లర మనిషి అని అంటున్నాడు, అట్లా చంద్రబాబు పక్కన సామంత్ రెడ్డిగా ఉన్నాడు. అప్పుడు ఏమేమి మాట్లాడాడు సోనియా గాంధీని? సోనియా గాంధీ రక్తం తాగే భూతం అన్నాడు, రక్త పిపాసి అన్నాడు. వాళ్ళ చిన్నమామ గారు, వాళ్ళ ఫ్యామిలీలో చిన్నమామారెడ్డి గారు ఆయన ఉన్నాడు, జైపాల్ రెడ్డి గారు, ఒకనాడు సోనియా గాంధీని ఇటాలియన్ మార్బుల్ అన్నాడు. ఆయన ఇటాలియన్ మార్బుల్ సోనియా గాంధీని అట్లా మాట్లాడాడు. అలా ఈయన సోనియాని అలా తిట్టాడు. ఇవాళ సోనియా దేవత అంటున్నాడు, సోనియా కాళ్ళకు మొక్కుతున్నాడు, సోనియా కనుచూపు అలా చూస్తేనే చాలు దివ్యమైన అని అంటున్నాడు. సో అతని తర్వాత అతని నైతికత ఎంతదంటే నోటుకు ఓటు కేసు చూసాం, క్యాష్ తోటి శుభ్రంగా దొరికాడు. అంటే అవన్నీ చిల్లర ఆలోచనలు, అన్ని చిల్లర వేషాలు, చిల్లర పద్ధతులు అతని చరిత్ర. ఇవాళ అనుకోకుండా తంతే గారెల బుట్లో పడ్డట్టు అనుకోకుండా సీఎం అయ్యాడు. సీఎం అయినాకైనా పద్ధతి మార్చుకొని, భాష మార్చుకొని, ఒక గౌరవప్రదంగా ఆ చైర్కి విలువిస్తూ మాట్లాడి ఇవ్వట్లా. చైర్కి ఇప్పటికీ ప్యాంట్లు ఉడదీస్తాను అసెంబ్లీలో, ప్యాంట్లు ఇంతవరకు మన చరిత్రలో ఏ సీఎం అయినా అలా మాట్లాడటం విన్నా, అసెంబ్లీలో మాట్లాడటం విన్నా. ప్యాంట్లు ఉడదీస్తాము, వేప చెట్టుకు వేలాడదీస్తాము, 100 విదేశాలకు వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళతో పరువు తీయటానికి 100 మీటర్ల 100 అడుగుల లోతు తీసి కేసీఆర్ని పాతి పెడతాము. ఈ చిల్లర భాష, చిల్లర మాట, ఒక వ్యక్తిత్వం, ఒక హుందాతనము, ఒక సీఎం అంటే నువ్వు కేవలం కాంగ్రెస్ గాంధీ భవన్కు సీఎం కాదయ్యా, 5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ప్రతినిధి నువ్వు. ఆ గౌరవం మాట్లాడాలి. ఈ తెలంగాణ సీఎం ఏంటి ఇంత చిల్లరగా మాట్లాడతాను దేశం మొత్తం అనుకుంటాను. నువ్వు మాట్లాడు, నువ్వు విమర్శించు, నువ్వు మాట్లాడు. నిన్న కూడా గాడిది గుడ్డు అని బొమ్మ పెట్టి ఏమన్నా దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా? ఎటువంటి తెలంగాణకి మోదీ ఇచ్చింది లేదని ఒక గుడ్డు పెట్టారు. అదే గాడిది గుడ్డు ఏంటి? గాడిది గుడ్డు పెడుతుందా? గాడిద గుడ్డు ఇలా ఉంటుందా? అది బొమ్మ ఒకటి తయారు చేసి అసహ్యంగాను జిగుత్సాకరంగాను స్కూల్ పిల్లలును రోడ్డు మీద అలగా జనం మాట్లాడుకునే మాటల్లో ఉన్నాయి. అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే మోదీ రేవంత్ రెడ్డి పెద్దన్న తనే అన్నాడుగా, మోడీ తనే అన్నాడుగా బడాబాయ్ అని. రేవంత్ రెడ్డి అన్నాడు బడాబాయ్ అని, ఇంకెవరో అనలా, తనే అన్నాడు.
అన్నప్పుడు ఇవాళ నువ్వు విమర్శించవయ్యా, నువ్వు సీఎం స్థాయిలో విమర్శించేటప్పుడు గాడిది గుడ్డు అరగుడ్డు, గాడిది గుడ్డుకేస్తారా అరగుండుకేస్తారా, ఎవరు అరగుడ్డు ఎవరు గాడిది గుడ్డు, ఏ మాటల్లోకి ఒక మాట మాట్లాడేటప్పుడు భాషని వాడేటప్పుడు నువ్వు సీఎంగా మాట్లాడుతున్నావు, వాళ్ళకి ఓట్లు వేయద్దు చెప్పు, తప్పులేదు, వాళ్ళకి ఓట్లు వేయద్దు, వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తారు, ఈ తప్పు చేశారు వాళ్ళకి ఓట్లు వేస్తారని అడుగు. అరగుండును గడిది గుడ్డు ఏంటి, గడిది గుడ్డు ఎక్కడుంది, ఒక రూపం లేని దాన్ని తీసి మాట్లాడి దానికి మళ్ళీ ఒక మీటింగ్లో బొమ్మ గడిది గుడ్డు, అది ఏ పిచ్చి పిచ్చిగాను, అంటే చిల్లరతనం పిల్లలు ఒక జ్ఞానం లేని ఏదో ఒకటి వాగుతారు కదా, అలా ఉందో తప్పితే సీఎం మాట్లాడినట్లేదు. కనుక అతను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అతనికి ఎలాగూ ఆల్రెడీ తనకి హైకమాండ్ నుంచి తనకు ఇన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది. అందుకని ఆల్రెడీ రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు. రెండో కృష్ణుడు ఎవరు? వెంకటరెడ్డి అరేసాడుగా, ఈయనే అన్నాడుగా నాతో పాటు సీఎం అయ్యే అర్హత వెంకటరెడ్డికి ఉందని తనే అన్నాడుగా రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు పైనుంచి, ఆయన ఎంపీ ఎలక్షన్స్ అయినాక రెండో కృష్ణుడు వస్తాడు, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, కొంచెం నిదానం అవ్వు అని ముందే చెప్పాడు. రాష్ట్రం అల్లకొల్లం ఇది అంటే ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డి పదవి మారితే కూడా అలకల్లం అయిపోద్దా? రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సరిగ్గా మాట్లాడటం చేత కదని బయట కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. రేవంత్ రెడ్డి చిల్లర భాష మాట్లాడతాడు, అతని మాటలు ఎవరికి అర్థం కాదు వెంకటరెడ్డి మాటలు. అదైతే కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళకి కావాల్సింది బట్టి విక్రమార్కం చేస్తారేమో రేపు, దళితుడిని చేశామని చెప్పేసి క్రెడిబిలిటీ సంపాదించుకోవడానికి రేవంత్ రెడ్డిని తప్పించుకోవటం ఖాయం. రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారి పేరుకే సీఎం, బట్టి విక్రమార్కే మొత్తం చూసుకుంటున్నారని బయట కొన్ని ఏమి తెలియదు రేవంత్ రెడ్డికి. మినిస్టర్ కూడా చేయలేదు ఏనాడు, మినిస్టర్ కూడా చేయలేదు. అడ్మినిస్ట్రేషన్ ఏంటి, పరిపాలన విధానం ఏంటి, ఏది ఎట్లా ఉంటుంది ఏమీ తెలియదు అతనికి. మేస్త్రి అదే అంటాడు, మేస్త్రి నేను అందరం చేసి. సీఎం అంటే మేస్త్రి కాదు, కాస్త రాష్ట్రం యొక్క పరిపాలన విధానము విజ్ఞానము ఉండాలి. ఏమి లేకుండా నేను మేస్త్రి అంటే ఎట్లా, ఇల్లు కట్టమును ప్రభుత్వాన్ని నడిపించడం ఒకటేలా, అంత అవగాహన లోపం అతనికి, అది ఏమి లేదు. అందుకనే బట్టి విక్రమార్క అసెంబ్లీలో గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు, కొంచెం అనుభవం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని సుదీర్ఘకాలం ప్రెసిడెంట్గా పనిచేశాడు. వెంకటరెడ్డి ఏమో ఆల్రెడీ చెప్తున్నాడు, నాకు సోనియా గాంధీ ప్రామిస్ ఉంది నువ్వే ముఖ్యమంత్రి అని, అనుకోకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసాం కానీ నువ్వు ముఖ్యమంత్రిని గ్యారంటీ అని చెప్పింది నాకు అని ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాక మొదలవుతుంది 3 కూటాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూప్, బట్టి విక్రమార్క గ్రూప్, వెంకటరెడ్డి బ్రదర్స్ గ్రూప్. ఈ గ్రూప్లో ఎవరు అధిగమిస్తారు, ఎవరు గెలుస్తారు? డబ్బు ఉన్నాయి వెంకటరెడ్డికి, కాంగ్రెస్ కావాల్సిన డబ్బు సంచులు. ఇప్పుడు డబ్బులు సంచులు పంపించాలి, దానికి కూడా వెంకటరెడ్డినే వాడుకుంటున్నారు. కాంగ్రెస్ ఆనవాయితీ ఏంటంటే ఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి, వాళ్ళ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోకి వచ్చినా మంత్లీ మోటార్లు వెళ్ళాలి, సూట్ కేసులు వెళ్ళాలి. ఆ రోజు ఆయన ఉన్నప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చేవాడు కదా, వచ్చేవాడు స్పెషల్ ఫ్లైట్లో సూట్ కేసులు వేసుకెళ్ళిపోయేవాడు. అది ఆనవాయితీ వాళ్ళకి, కాంగ్రెస్ యొక్క లక్ష్యం అది. ఎవరు వచ్చినా సీఎం మళ్ళా వస్తే కేంద్రానికి డబ్బులు పంపించాలి, హైకమాండ్కి డబ్బులు పంపించాలి, సూట్ కేసు వెళ్ళాలి. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి సహకారం మరి రేవంత్ రెడ్డి దగ్గర ఏముంది ఇవ్వడానికి? రేవంత్ రెడ్డికి ఎవరు పెద్ద పెద్ద ఇండస్ట్రీలతో అంత క్లాసు పరిచయాలు లేవు కదా. ఇది ఈ క్లాస్ కదా, రోడ్డు వీధి రౌడీ క్లాస్ కదా. ఈ రౌడీ క్లాస్కి పైన ఎక్కడ ఉంటాయి, కనెక్షన్స్ ఉండవు. సో వెంకటరెడ్డినే వాడుకుంటున్నాడు. సో ఆ వెంకటరెడ్డి నేను ఇండైరెక్ట్గా వాడే బదులు నేనే ముఖ్యమంత్రి అయ్యి నేను చేస్తానని ప్రపోజల్ పెడతాను. సో ఒక మాటలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా కారా? అరెస్ట్ అవుతాడా ఆగస్ట్ లోపు అతని చరిత్ర క్లోజ్. ఆగస్టు ఎప్పుడు తెలంగాణ కూడా ఆగస్టు ఉద్యమం, ఆగస్టు సంక్షోభం ఉంటుంది. ఆగస్టు సంక్షోభం ఇదే. రేవంత్ అవుట్, ఇంకొకడు ఇన్. అవుట్ అయినాక ఈయన అరెస్ట్ అవుతాడా? అతను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఉంటే అరెస్ట్ అవడమ్మా. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కేజ్రీవాల్ లాగా మొండికేస్తే అరెస్ట్ అవుతారు. కేజ్రీవాల్ కన్నా తోపేం కాదు కదా. కేజ్రీవాల్ వేసి లోపల పెట్టలే, ఇలాగే నేను నన్నేం పిక్కుతారు, నేను వెళ్ళను రాను గీను అన్నాడు. ఏమైంది? హైకోర్టు అరెస్ట్ చేయమని చేశారు, లోపల కూర్చున్నాడు వాళ్ళు. ఈ తోపుడు మేటలు సేను అతను ఛత్తీస్గఢ్ చేయము వెళ్ళ సో వీళ్ళంతా తోపులను మాట్లాడటమే. చట్టమే, నీకు ఒకటి నాకు ఒకటి ఉండదు. అట్లా కాకపోతే నువ్వు పదవి అడ్డు పెట్టుకుని కొన్నాళ్ళు డ్రాగ్ ఆన్ చేయొచ్చు తప్పితే, అదే గౌరవంగా వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వస్తే వేరు. నేను బై మిస్టేక్
నా చేతికి వచ్చి నా దేనికి వచ్చింది, నేను ఫార్వర్డ్ చేశాను, నాకు తెలీదు అని నువ్వు ఏదో ఎస్కేప్ చేసుకుంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లేదు ఆధారాలు చూపిస్తారు, అన్నీ ఉంటాయి. ఆ ఆధారాలన్నీ పక్కాగా ఉంటే వేస్తారు లోపల. నువ్వేందో పెద్ద పోటుగాడివా, నువ్వేమైనా అతిథుడువా? ఆల్రెడీ కేసు ఒకటి మెడ మీద ఉంది సుప్రీంకోర్టులో, దాంట్లో అయినా వెళ్ళొచ్చు, దీంట్లో ఆగస్టు ఆయనకి, ఎందుకంటే జూలైలో ఆ కేసు ఇది ఉంది. సో ఆగస్టు ఈ ఈ తెలంగాణ ప్రజలకి ఈ రౌడీ భాష, ఈ వీధి పోటు మాటలు, ఈ చిల్లర భాష పోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.